వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు. జూన్ 1 నుంచి జూలై 22 వరకు సగటున 32.9% నమోదు. ఇప్పటికీ భారీ వర్షం లేక అన్నదాతల ఆందోళన. తెలంగాణలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో జాతీయ రహదారుల అభివృద్ధికి, బ్లాక్ స్పాట్ల నివారణకు నిధులు. దేశభక్తి, కార్మిక సంక్షేమమే BMS ధ్యేయం. భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. లండన్ బ్రిటిష్ పార్లమెంట్లో లార్డ్ ఎంపీగా ఎన్నికైన ఉదయ్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, BRS NRI గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల. లార్డ్ ఎంపీగా హోదా దక్కించుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణమని వెల్లడి. భారీ నష్టాలు ఎదుర్కొంటున్న దేశీయ ఈక్విటీ మార్కెట్లు. ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనత ప్రభావం అంటున్న విశ్లేషకులు. విజయ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఘనంగా పట్టాభిషేక మహోత్సవం. హాజరైన విద్యార్థులను అభినందించిన VREC చైర్మన్ K. నరేందర్ రెడ్డి. IMA నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ బ్రెయిన్ దినోత్సవం. మెదడు ఆరోగ్యం, నాడీ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించిన IMA అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకుల. బోధన్ పట్టణంలోని శ్రీ దక్షిణాముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా ముగిసిన 72 గంటల అఖండ రుద్రాభిషేకం. పెద్ద ఎత్తున హాజరై దర్శించుకున్న భక్తులు. నిజామాబాద్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. జూన్ 1 నుంచి జూలై 22 వరకు జిల్లాలో సగటున 32.9% వర్షపాత లోటు నమోదైంది. జిల్లాలోని మొత్తం 33 మండలాల్లో కేవలం సిరికొండ మండలంలో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ నమోదు కాగా 4 మండలాల్లో సాధారణం, 28 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సాలూరులో అత్యధికంగా 52.6%, ఏర్గట్లలో 53.0%, ఆలూరులో 54.3% మేర లోటు ఉంది. ఇప్పటి వరకు భారీ వర్షాలు లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతా చర్యలకు సంబంధించి తాను లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన సమాధానంలో కీలక వివరాలు వెల్లడయ్యాయని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. బ్లాక్ స్పాట్లకు సంబంధించిన శాశ్వత నివారణ చర్యలు పూర్తయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని అరవింద్ తెలిపారు. మరో 205 బ్లాక్ స్పాట్లలో శాశ్వత నివారణ చర్యలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 78 ప్రమాదకర బ్లాక్ స్పాట్లు గుర్తించగా వాటిలో 75 ప్రాంతాల్లో నివారణ చర్యలు పూర్తయ్యాయని, మరో 3 ప్రాంతాల్లో చర్యలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని ఎంపీ తెలిపారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా మొత్తం 107 ప్రమాదకర బ్లాక్ స్పాట్లు గుర్తించగా అందులో 99 ప్రాంతాల్లో నివారణ చర్యలు పూర్తయ్యాయని, మరో 8 ప్రాంతాల్లో పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమన్నారు. నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారులపై రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి తన వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలోని NH63, NH61, NH44 పై వంతెనలు, బైపాస్లు, రోడ్డు భద్రతా చర్యలతో కూడిన అభివృద్ధి పనులు వివిధ రాజకీయ రహదారి అభివృద్ధి కార్యక్రమాల కింద ప్రణాళిక అమలు దశల్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని అరవింద్ తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రహదారులు, సురక్షితమైన ప్రయాణం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎంపీ అన్నారు. ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ శాశ్వత పరిష్కారాలు చూపించేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేస్తున్నామన్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, బ్లాక్ స్పాట్ల నివారణ, వంతెనలు, బైపాస్లు, ఇతర రోడ్ల భద్రత, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సుమారు 1023 కోట్లు కేటాయించిందన్నారు. తెలంగాణలో సాగుకి నీళ్లు, త్రాగడానికి నీళ్లు, ఫైనల్గా థర్మల్ పవర్ ప్లాంట్స్ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేని రోజుకి మనం చేరుతా ఉన్నాం. సాగుకైతే లేనట్టే, త్రాగడానికి కూడా నీళ్ళు లేవు. ఇక్కడ ఏదైతే 1,00,000 కోట్లు పెట్టి తెలంగాణ ప్రజల సంపదతోటి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం
అది ఏం చేస్తున్నది అని ప్రశ్నార్థకం. ఇప్పుడు అది ప్రశ్న కట్టినోడు, కట్టిన దాంట్లో కరప్షన్ చేసినోడు, ఆ కరప్షన్ చేసినోడిని కాపాడేటోడు అదేదో విడ్డూరంగా మమ్మల్ని అడుగుతున్నాడు. ఏమడుగుతాడు రేవంత్? ఎన్డీఎస్ఏ వచ్చి చెప్పాలి. ఏం చెప్పాలి? అవునా మీడియా మిత్రులు చెప్పండి. దేశభక్తి, కార్మిక సంక్షేమం, సామాజిక బాధ్యతలను కేంద్ర బిందువుగా చేసుకుని భారతీయ మజ్దూర్ సంఘ్ను ప్రారంభించారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని నిజామాబాద్ 2 డిపోలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి రోజున దత్తో పంత్ తెంగడి BMS స్థాపించారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, ఉపాధి అవకాశాల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే కార్మికుల హక్కులు, దేశ ప్రయోజనాలు ముఖ్యమనే సిద్ధాంతంతో పనిచేస్తుందన్నారు. దేశంలో సభ్యత్వం పరంగా అతిపెద్ద కార్మిక సంఘాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం సంతోషకరమన్నారు. ప్రధానంగా వికసిత్ భారత్ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకమని, శ్రమకు గౌరవం ఇవ్వడం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. దేశానికి రైతు అన్నం పెడితే కార్మికుడు దేశాన్ని నిర్మిస్తాడని కొనియాడారు. సంఘటితం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు శ్రావణ్, మఠం పవన్, జ్యోతి మురళి, BMS జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి, శ్రీనివాసచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వామి కుమార్, ఆర్టీసీ కార్మిక సంఘం ప్రతినిధులు KB సింగ్, సరోజ రాములు తదితరులు పాల్గొన్నారు. లండన్ బ్రిటిష్ పార్లమెంట్లో లార్డ్ ఉదయ్ నాగరాజును నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, NRI గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మర్యాదపూర్వకంగా కలిశారు. యూరప్ పర్యటనలో ఉన్న నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, మహేష్ బిగాల బ్రిటిష్ పార్లమెంట్లో ఇటీవల లార్డ్గా ఎంపికైన ఉదయ్ నాగరాజుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. తెలుగు వారి నుంచి బ్రిటిష్ పార్లమెంట్లో లార్డ్ హోదా దక్కించుకోవడం అత్యంత అరుదైన విషయమని, ఇది తెలుగు వారందరికీ గర్వకారణమని గణేష్ బిగాల, మహేష్ బిగాల పేర్కొన్నారు. ఇటీవల ఈ బాధ్యతలు స్వీకరించిన ఉదయ్ నాగరాజును కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, మహేష్ బిగాలతో పాటు BRS UK అధ్యక్షుడు నవీన్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. విజయ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో విద్యార్థుల పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. విజయ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన VCPN ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ ముఖ్యోపన్యాసం చేశారు. విద్యార్థులు తమ విద్యను సమాజ సేవకు వినియోగిస్తూ వృత్తి, నైతిక విలువలు పాటించి నిరంతర అధ్యయనంతో ఫార్మసీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. ఔషధ రంగంలో నైపుణ్యం, సేవాభావం మరియు నిబద్ధత ఎంతో అవసరమని పేర్కొన్నారు. సంస్థ చైర్మన్ K నరేందర్ రెడ్డి పట్టభద్రులను అభినందిస్తూ వారి విజయానికి కృషి చేసిన అధ్యాపకులు, తల్లిదండ్రులను అభినందించారు. జీవితంలో క్రమశిక్షణ, సేవాభావం, అంకిత భావంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గణేష్ ప్రత్యేక అతిథిగా పాల్గొని పట్టభద్రులకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం, నైతిక విలువలు, నిరంతర అభ్యాసం విజయానికి కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రులైన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. విద్యార్థులు తమ విద్యా ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమం సాగింది. విజయ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యాజమాన్యం, ప్రిన్సిపల్, అధ్యాపకులు మరియు సిబ్బంది పట్టభద్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భావి జీవితంలో ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ఉపయోగపడే విధంగా వాళ్ళకు తీర్చిదిద్దిన అధ్యాపక బృందానికి అందరూ కూడా ఈ వుడ్ బి గ్రాడ్యుయేట్స్కి నా యొక్క మెసేజ్ ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ మీరు మర్చిపోకూడదు. ఎట్లయితే ఒకసారి విద్యను అభ్యసించి మీ ప్రొఫెషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క సమాజానికి ఉపయోగపడే మానవాళి మొత్తానికి మీరే కారణం. వాళ్ళ యొక్క జీవించడానికి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఆరోగ్యం ఖరాబ్ అయితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆరోగ్యరీత్యా ఏం డిసీజ్ ఉంది, వాటిని నిర్ధారణ చేసే శక్తి ఓన్లీ ఫార్మసీ స్టూడెంట్స్కే ఉంది. నిజామాబాద్ IMA బ్రాంచ్లో ప్రపంచ బ్రెయిన్ దినోత్సవం సందర్భంగా మెదడు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ బ్రెయిన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ ఖలీల్వాడిలోని డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్లో మెదడు ఆరోగ్యం నాడీ సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ మెదడు ఆరోగ్యం ప్రతి వ్యక్తి జీవితానికి ఎంతో కీలకమన్నారు. పక్షవాతం, మూర్ఛ, అల్జీమర్స్ వ్యాధి, పార్కిన్సన్ వ్యాధి వంటి నాడీ సంబంధిత వ్యాధులపై ప్రజల అవగాహన పెంపొందించేందుకు ప్రపంచ బ్రెయిన్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా మద్యం, సిగరెట్లు, పొగాకు, గుట్కా, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం మెదడుపై తీవ్ర దుష్ప్రభావాలు చూపుతుందని హెచ్చరించారు. ఇవి జ్ఞాపశక్తి తగ్గించడం, ఏకాగ్రత లోపించడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతినడం, డిప్రెషన్, ఆందోళన, మానసిక రుగ్మతలు, మూర్ఛ, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తమ తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించి అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా, ధ్యానం చేయడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరిస్వామి, డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ రమణేశ్వర్, డాక్టర్ శ్రీశైలం, ఆసుపత్రి సిబ్బంది, రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని బ్రహ్మన్ గల్లీలో గల శ్రీ దక్షిణాముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో రుద్రాభిషేక మహోత్సవం వైభవంగా ముగిసింది. బోధన్ పట్టణంలోని బ్రహ్మణ గల్లీలో ఉన్న శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం ప్రారంభమైన 72 గంటల అఖండ రుద్రాభిషేక మహోత్సవం గురువారం భక్తి శ్రద్ధల నడుమ ముగిసింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ మహోత్సవంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా ముగిసింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెందూరు మండల కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ చెందూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కారేగం సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్ మాట్లాడుతూ దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతరాజు శ్రీను, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఉమారాణి సంజీవ్, రామరెడ్డి, సర్పంచ్ శ్రావణి రవి, కృష్ణ, పిఎస్సిఎస్ చైర్మన్ ప్యారం అశోక్, ప్రజాప్రతినిధులు, ఉప సర్పంచ్ దాడికి సాయిలు, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, గంగారం, అంబర్ సింగ్, హైమద్ అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అబ్బపూరెం గ్రామంలో జీరాంజీ సిబ్బంది ఆధ్వర్యంలో ఇంకుడు గుంతలకు అధికారులు మార్క్ వేశారు. నవిపేట్ మండలం అబ్బపూర్ ఎం గ్రామంలో జీరాంజీ, ఎన్ఆర్ఎన్, జీఈఎస్, ఏపీఓ సురేష్, సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటుకు మార్కౌట్ చేశారు. ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉన్నందున గ్రామంలోని వృధా నీటిని స్టోరేజ్ చేయాలన్న ఉద్దేశంతో నీటి గుంతలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నీటిని స్టోరేజ్ చేయడం ద్వారా తాగునీటికి ఇబ్బందులు ఉండవని, గ్రామంలో 4 బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ మరియు 2 కమ్యూనిటీ సోప్ సెట్లను మండలంలోనే మొదటిసారిగా అబ్బపూర్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏపీఓ సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నీలకంఠి శివ, కార్యదర్శి జీరాంజీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 24న రూరల్ నియోజకవర్గానికి చాగంటి రాకతో ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 24న ఇందూరు గో సేవా సమితి ఆధ్వర్యంలో బోర్గంపి భూమారెడ్డి కన్వెన్షన్లో నిర్వహించే గోమాత వైభవం కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రముఖ ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. ఇందూరు గో సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని భూమారెడ్డి కన్వెన్షన్ బోర్గంలో నిర్వహించనున్న గోమాత వైభవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు రాక నియోజకవర్గ ప్రజలకు ఆధ్యాత్మిక పండుగ వంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు లక్షలాది మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. సనాతన ధర్మం, సంస్కృతి, కుటుంబ విలువలు, భక్తి, సేవ, మానవతా సందేశాలను ఆయన ఎంతో సరళంగా, హృదయంగా ప్రజలకు చేరవేస్తూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నారని కొనియాడారు. చాగంటి తన నియోజకవర్గానికి విచ్చేయడం ఎంతో సంతోషంగా, గౌరవంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన ప్రవచనాల ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన, సోదరభావం, సామాజిక ఐక్యత మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అలాగే గోమాత సంరక్షణ, భారతీయ సనాతన సాంప్రదాయాల పరిరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ కుటుంబ సమేతంగా గోమాత వైభవం కార్యక్రమానికి హాజరై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అమూల్యమైన ప్రవచనాలను ఆలకించి ఆధ్యాత్మిక స్ఫూర్తిని పొందాలని ఎమ్మెల్యే భూపతి రెడ్డి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గోమాత ఆశీర్వాదంతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో జీవించాలని, పాడి పశువులు అభివృద్ధి చెందాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, ప్రతి ఇంట శాంతి సౌభాగ్యాలు వెళ్లి విరేయాలని ఆకాంక్షించారు.
దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనత ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మూడవ రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ షేర్లలో భారీ అమ్మకాలు సూచీలపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. దీంతో సెన్సెక్స్ 715.06 పాయింట్లు పడిపోయి 76,755 వద్ద ముగియగా నిఫ్టీ 191.45 పాయింట్లు క్షీణించి 23,996 వద్ద ముగిశాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ఎన్టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. రియల్టీ, మీడియా, ఐటీ రంగాలు అత్యధికంగా పడిపోగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా రంగాలు కూడా బలహీనంగా కనిపించాయి. ఈ నష్టాలతో మదుపరులు ఒక్కరోజులో సుమారు 4.24 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఫలితంగా బీఎస్సీ మార్కెట్ విలువ 484.29 లక్షల కోట్ల రూపాయల నుంచి 480.05 లక్షల కోట్లకు పడిపోయింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $95 పైగా చేరడం, రూపాయి బలహీనపడ్డం, అమెరికా దిగుమతి జనరిక్ ఔషధాలపై ప్రతిపాదిత సుంకాల పెట్టుబడిదారుల సెంటిమెంట్ను ఎక్కువ ప్రభావితం చేశాయని నిపుణులు పేర్కొన్నారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులకు బిస్కెట్లు తదితర వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ మాట్లాడుతూ టీజేఏ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు కేవీ రమణారావు, ప్రధాన కార్యదర్శి గోరి నేతృత్వంలో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పోరాటం సాగుతుందన్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని కొనియాడారు. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ టీజేఏ ఆవిర్భావాన్ని కేవలం వేడుకగానే కాకుండా ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం, విద్యార్థులకు నోట్బుక్లు అందజేయడం, ఇతర వితరణ వంటి సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల వ్యక్తిగత భద్రత, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం టీజేఏ అసోసియేషన్ చేస్తున్న పోరాటాలు సఫలీకృతం కావాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో టీజేఏ ప్రతినిధులు కొట్టూరి ప్రమోద్, తమ్మాలి పాండు, ఆర్ శ్రీనివాస్ రెడ్డి, పి యశస్వి, పి మురళీకృష్ణ, వికాస్ గైక్వాడ్, పొలగం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ఎదుట ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేసిన చర్యను నిరసిస్తూ మోర్తాడ్ బీజేపీ నాయకులు ధర్నా చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందు రాహుల్ గాంధీ చేసిన చర్యను నిరసిస్తూ మోర్తాడ్ మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసే కార్యక్రమాన్ని భగ్నం చేయాలని చూసిన పోలీసులతో బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సంఘ అనిల్ కుమార్, మండల అధ్యక్షులు శివానంద్, సీనియర్ బీజేపీ నాయకులు ఉప్పల నరేష్, కూరం ప్రకాష్, తీగల రమేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని నాందేవాడ ఎస్సీ కళాశాల బాలుర భవనంలో ప్రజాకవి డాక్టర్ దాశరథి 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజాకవి డాక్టర్ దాశరథి 101వ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల ఎస్సీ కళాశాల బాలుర హాస్టల్ పైన గల స్టడీ సర్కిల్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీ తయ్య, డీసీఈబీ కోనేరు సాయి కుమార్, తెలంగాణ ఉద్యమకారులు, మాజీ కౌన్సిలర్ అతిథి సిర్పలింగయ్య, ప్రజా కళామండలి కళాకారులు, అదేవిధంగా అంజాగౌడ్, రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఏడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోనేరు సాయి కుమార్, బీసీ తయ్య మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో మానకోట మండలంలో 1925వ సంవత్సరంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన డాక్టర్ దాశరథి సినిమా రచయితగా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా కవిగా అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తిగా, రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన కవిగా ప్రభుత్వం గుర్తించినటువంటి వ్యక్తిగా అందరికీ తెలుసన్నారు. ఇంకో పక్క నైజాం రజాకారులను ఎదిరించి భూస్వామి ఆగడాలను, తెలంగాణ ప్రజలపై జరుగుతున్న దాష్టికాలను ఎదుర్కొన్న కర్కోటకుడని ఎదిరించినందుకు ఆయన నిజామాబాద్ జిల్లా జైల్లో బంధించిన సందర్భంలో బొగ్గుతో నిజామాబాద్ జిల్లా జైల్లో నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన ప్రజాకవి డాక్టర్ దాశరథి అని కొనియాడారు. ఉద్యోగుల ప్రాన్ ఖాతాల నుంచి నెలకు 200 కోట్ల రూపాయల ప్రజాధనం మార్కెట్ రిస్క్లకు గురవుతుందని ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ చేపట్టిన జన జాగరణ యాత్ర 12వ రోజు నిజామాబాద్ నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగుల డిమాండ్ న్యాయమైందని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై మాట్లాడడంతో పాటు పాత పెన్షన్ పునరుద్ధరణకై సీఎంకి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. అనంతరం టీఎస్ సిపిఎస్ఈయు రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ ఉద్యోగుల ప్రాన్ ఖాతాల నుండి నెలకు 200 కోట్ల రూపాయల ప్రజాధనం మార్కెట్ రిస్క్లకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, జిల్లా నాయకులు విక్రమ్ సింగ్, గోపాల్, పిఆర్టీయూ, టీఎస్ నాయకులు మోహన్ రెడ్డి, కిషన్ తదితర ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరియు ఉద్యోగస్తులకు సోదరులందరికీ నా యొక్క నమస్కారం.
ఏదైతే టిఎస్సిపి ఎస్సియు ఆధ్వర్యంలో 2004 నుండి కొత్త రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ విధానం అమలైందో గత 2 దశాబ్దాలుగా ఉద్యోగస్తులు పాత విధానాన్ని అమలు చేయాలి. ఎందుకంటే ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగాలు చేస్తున్నందుకు ఒక భరోసా, రిటైర్మెంట్ తర్వాత కిసాన్ నగర్లో మహిళా భవనం పనులను సర్పంచ్ రామరాజు గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో మహిళా భవనం పనులను గురువారం సర్పంచ్ రామరాజు గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈజీఎస్ నిధులు 10 లక్షల రూపాయలతో భవనం నిర్మాణం పనులు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చాట్ల నరేష్, కపిల్, గంగాధర్, బీఆర్ఎస్ నాయకులు షేక్ రహీముద్దీన్, ప్రసాదరావు, శరత్, ఉప సర్పంచ్ స్వామి, ఐకేపీసీసీ సుష్మా, మహిళా సంఘ బాధ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. డోంగ్లీ మండల కాంగ్రెస్ నాయకులు నిరసన చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు యూనుస్ పటేల్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బాచవర్ లక్ష్మణ్ పటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ అన్నారు. రాహుల్ గాంధీ అరెస్టుపై డోంగ్లీ మండల కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు యూనుస్ పటేల్, బాచవర్ లక్ష్మణ్ పటేల్, రమేష్ పటేల్, హల్లే బస్వంత్, సంగ్రామ్ పటేల్, నాకేవర్ దత్తు, శ్రీధర్, శ్రీకాంత్ నాయకులు, ఉమాకాంత్ పటేల్, విలాస్ పటేల్, ప్రవీణ్ పటేల్, శివారెడ్డి, జునేద్ పటేల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్లో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలో పట్టణ అధ్యక్షులు కనికరం మధు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ విషయంపై అధ్యక్షులు మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆప్ పార్టీ అనే దేశద్రోహ పార్టీలు కలిసి ఢిల్లీలోని అన్ని వీధుల్లో అల్లర్లు సృష్టించాలని భావించి 2 రోజుల క్రితం సీజేపీ అనే దేశద్రోహ పార్టీతో కలిసి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ జరిపారని, బీజేపీపై బురద చల్లాలని భావించి విద్యార్థులను కాకుండా రోహింగ్యాలను, దేశద్రోహులను గుమ్మిగూడ్చి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల దీక్ష అని దొంగ నాటకమాడి భారతీయ జనతా పార్టీ పైన, నరేంద్ర మోడీ పైన బురద చల్లి భారతదేశ ఖ్యాతిని ప్రపంచంలో చిన్నగా చేయాలని ప్రయత్నించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలింగ్ మెంబర్ యోగేశ్వర్, నర్సయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి నవీన్, దయా, ప్రవీణ్, పట్టణ ఉపాధ్యక్షులు నవీన్, రైతు అధ్యక్షులు నీలం గంగాధర్, తోట గంగాధర్, మహేందర్, నాగార్జునారెడ్డి, శెట్టి ప్రేమ్చంద్, హరిప్రసాద్, అజయ్, చిన్ని నర్సయ్య, పతాని ప్రవీణ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరంతరంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం నేటితో 1900 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్లపై ఉన్న అనాథలు, అభాగ్యులు, నిరాశ్రయులు, విధి వంచితులకు భోజనం అందజేశారు. ఆకలితో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించాలనే సేవా సంకల్పంతో ప్రారంభమైన ఈ అన్నదాన కార్యక్రమం నేటికి 1900 రోజుల నిరంతర సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణంలో ఎదురైన అనేక పరిస్థితులను అధిగమిస్తూ సేవనే లక్ష్యంగా ప్రతిరోజు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ 1900 రోజుల సేవా ప్రయాణం కేవలం ఒక సంఖ్య కాదు, అవసరంలో ఉన్న వారి ఆకలిని తీర్చాలనే మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిన ఒక నిరంతర సేవా యజ్ఞం. భవిష్యత్తులో కూడా ఇదే సేవాభావంతో అన్నదాన కార్యక్రమాన్ని మరింత అంకిత భావంతో కొనసాగిస్తామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు మరియు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో పాత జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు కొద్దిసేపు పాత జాతీయ రహదారిపై కాంగ్రెస్కు వ్యతిరేక నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు అంబటి నవీన్, నాయకులు సుంకం శ్రీనివాస్, లింగగౌడ్, ప్రవీణ్, భూమేశ్వర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనులు వెంటనే పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం దేగాం యాదగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర అధ్యక్షులు బక్కిరి నరసింహులు బ్రిడ్జ్ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు బక్కిరి నరసింహులు మాట్లాడుతూ పీసీసీ మహేష్ కుమార్పై బక్కిరి నరసింహులు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా మాధవనగర్ రైల్వే బ్రిడ్జిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పుడు ఆగస్టు 31 లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికీ కూడా నిధులు విడుదల చేస్తామని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం పేపర్లకే పరిమితం అవుతుంది. కానీ పనిలో ఎలాంటి మార్పు కనబడడం లేదని, చిత్తశుద్ధి ఉంటే సమయానికి పనులు పూర్తయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై రాష్ట్ర బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బోధన్లో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఢిల్లీలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు చేస్తున్న న్యాయమైన ధర్నాకు మద్దతుగా విద్యార్థులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అందుకు నిరసనగా బోధన్లోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ అవుతున్నా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణం మండల అధ్యక్షులు అంకు దాము నాగేశ్వరరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోము శరత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు పాషా మొహినుద్దీన్, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జలసిరి ఫామ్ పాండ్లు భూగర్భ జలాల పెరుగుదలకు దోహదం చేస్తాయని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం కుబీర్ మండలం దోడర్నా గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫామ్ పాండ్ నిర్మాణ శంకుస్థాపన చేశారు. గ్రామానికి చెందిన రైతు దంపతులు గోరికర్ సంతోష్ సాగర్లకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పాండ్ నిర్మాణానికి కలెక్టర్ గురువారం భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఫామ్ పాండ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన రైతులను ఈ సందర్భంగా కలెక్టర్ శాల్వతో సన్మానించి అభినందించారు. వారి వ్యవసాయానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాల సంరక్షణకు ఫామ్ పాండ్ల నిర్మాణాలు దోహదం చేస్తాయని వివరించారు. ప్రతి రైతు బాధ్యతగా తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ పాండ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఈ నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందజేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉన్నాయని, ఇటువంటి నీటి నిల్వ నిర్మాణాల వల్ల అత్యవసర పరిస్థితుల్లో పంట నీరు అందుతుందని తెలిపారు. భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. రైతులు పెద్ద ఎత్తున ఫామ్ పాండ్ల నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ జలసిరి కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను కలెక్టర్, అధికారులు, రైతులు కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్ జాదవ్ సావిత్రి, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఉద్యమిస్తున్న యువతపై మోదీ నియంతృత్వ వైఖరికి ఖండించాలని ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి, జిల్లా నాయకులు ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న యువత విద్యార్థులకు మద్దతుగా సిరికొండలో సిపిఐఎంఎల్ మాస్లైన్ సిరికొండ దర్పల్లి సంయుక్త మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను ఉద్దేశించి సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి, జిల్లా నాయకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ ఈ దేశ భవిష్యత్తు కోసం ముఖ్యంగా విద్యా వ్యవస్థలో పోయిన మార్పులు తీసుకురావాలని, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న యువతరం విద్యార్థులు దేశ ప్రజలకు ఆదర్శనీయమన్నారు. నీట్ పరీక్షల లీకేజీపై ప్రధానంగా యువతరం విద్యార్థులు 23 రోజులుగా ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిర్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. అసమర్థ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నీట్ పరీక్షల లీకేజీ ప్రధాన దోషులైన వారిని శిక్షించాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నష్టపరిహారం అందించాలని ప్రధానమైన డిమాండ్స్తో ఉద్యమిస్తుంటే నియంత ప్రధానమంత్రి మోడీ ఏమాత్రం స్పందించకుండా మొద్దు నిద్రపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి కిషోర్, ఎం సాయిరెడ్డి, మండల నాయకులు ఎస్ కిషోర్, జె రాజు, ఎం పండరి, ఎన్ చిన్నరాజయ్య, గ్యామ గంగారం తదితరులతో పాటు విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో నూతన జనరేటర్ను డిఆర్ఓ రాథోడ్ రమేష్ ప్రారంభించారు. నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన జనరేటర్ను జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ గురువారం ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి జనరేటర్ను వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాల సమయంలో కూడా కలెక్టరేట్లోని కార్యాలయాల పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నూతన జనరేటర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. కిసాన్ నగర్లోని బాల్కొండ భవితా కేంద్రంలో ఉచిత ఫిజియోథెరపీ శిబిరానికి విశేష స్పందన లభించింది. తెలంగాణలోని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడిచే భవితా కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థుల కోసం ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. భవితా కేంద్రంలో నిపుణులైన ఫిజియోథెరపీ వైద్యుల ద్వారా ప్రతి సోమ, గురువారాల్లో ఉచితంగా చికిత్సలు అందిస్తూ పిల్లలకు అవసరమైన వ్యాయామాలు నేర్పిస్తున్నారు. దివ్యాంగులకు విద్యాభ్యాసంతో పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఐఈఆర్పీలను నియమించడం జరిగిందన్నారు. దివ్యాంగులతో పాటు వారితో వెంట వచ్చే మరొకరికి ప్రభుత్వం రవాణా ఖర్చులను సైతం చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉపయోగకరమైన పరికరాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీ రాజనర్సయ్య, ఫిజియోథెరపిస్ట్ అఖిల, సిజీవి గంగాజమున, విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు తదితరులు పాల్గొన్నారు. ఫీజులు ఇవ్వలేని సీఎం రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురువారం నిజామాబాద్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి పోరు కీక సభ నిర్వహించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌక్ వరకు వేలాది మంది విద్యార్థులతో ప్రదర్శన చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి మాట్లాడుతూ ఫీజులు ఇవ్వలేని సీఎం వెంటనే రాజీనామా చేయాలన్నారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల గంగాధర్ తిలక్, ఆజాద్ చంద్రశేఖర్ల జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూలై 23న భారత స్వాతంత్ర సమరయోధులు బాల గంగాధర్ తిలక్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఘన నివాళి తిలక్, ఆజాద్ దేశం కోసం చేసిన పోరాటాలను మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వేల్పూర్ శ్రీనివాస్ మరియు కలికోట మురళి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ విద్యార్థులపై లాఠీ చార్జికి నిరసనగా రేపు విద్యాసంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పీడీఎస్యూ, ఏఐఎస్బీ, ఏఐఎఫ్డీఎస్ ఆధ్వర్యంలో స్థానిక బోధన్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపు జరిగే బంద్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, నీట్ పేపర్ లీకేజ్ అయ్యి వేలాది మంది విద్యార్థుల కుటుంబాలను, వారి భవిష్యత్తును బజారు పాలు చేసి 23 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఢిల్లీ పార్లమెంట్ ఎదుట ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తూ నిరసన తెలియజేస్తున్న వారిపై రాక్షస నిర్బంధాన్ని ప్రయోగించి కేంద్ర ప్రభుత్వ పోలీస్ బలగాలు, ఆర్ఎస్ఎస్ గుండాలు కలిసి విచక్షణ రహితంగా మహిళలను చూడకుండా బాష్పవాయువులు ప్రయోగించి లాఠీ చార్జ్ జరిపించి వందలాది మంది విద్యార్థులను స్పృహ తప్పి పోయినా వదిలిపెట్టకుండా లాఠీలతో కొట్టి గాయపరిచి అరెస్టుల పర్వం కొనసాగించారని, ఇది మోడీ ప్రభుత్వం యొక్క పాలనకు నిదర్శనమని, ఎంత జరిగినా ఇప్పటి వరకు విద్యార్థుల యొక్క సమస్యలకు పరిష్కారం మార్గం చూపించలేదని వారు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బీ జిల్లా అధ్యక్షులు నాగరాజు, ఏఐఎఫ్డీఎస్ నాయకులు మోసిన్, సామిల్, బలరాం, నామ్దేవ్, ప్రకాష్, వాజిద్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ చేనేత సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చేనేత సహకార సంఘం అధ్యక్షురాలుగా గుజ్జ రాజేశ్వరి ఎన్నికయ్యారు. నిజామాబాద్ చేనేత సహకార సంఘం ఎన్నికల తుది ఘట్టం ముగిసింది. నిజామాబాద్ చేనేత సహకార సంఘం ఎన్నికలు మంగళవారం నగరంలోని చేనేత సంఘ భవనంలో జరగగా డైరెక్టర్లుగా గెలుపొందిన వారు గురువారం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్ష పదవులకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్ష పదవికి 3 నామినేషన్లు దాఖలు కాగా మిగిలిన పదవులకు 2 నామినేషన్ల చొప్పున దాఖలయ్యాయి. అధ్యక్ష పదవితో పాటు ఉపాధ్యక్ష పదవికి కూడా నామినేషన్ వేసిన డైరెక్టర్ గుద్దెటి రామకృష్ణ ఉపాధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం 4 పదవులకు గాను 2 చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 4 పదవులకు ఎన్నికలు జరగగా అధ్యక్షురాలుగా గుజ్జ రాజేశ్వరి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా అవధూత విఠల్, ప్రధాన కార్యదర్శిగా పెంటిరాజు, కోశాధికారిగా నందల నరేష్ ఎన్నికయ్యారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా జిల్లా సహకార శాఖ సహాయ రిజిస్ట్రార్ పోషన్న వ్యవహరించారు. చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అధ్యక్షురాలుగా ఎన్నికైన గుజ్జ రాజేశ్వరి ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం సంఘ కార్యాలయం వద్ద జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘ గౌరవ అధ్యక్షుడు దీకొంట యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమాన్లు, ఆర్గనైజింగ్ కార్యదర్శి చింతల గంగాదాస్, పద్మశాలి హాస్టల్ ప్రధాన కార్యదర్శి గంట్యాల వెంకట నర్సయ్య, చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బింగి ధరంవీర్, జిల్లా అధ్యక్షులు తనీరు శ్రీనివాస్, జిల్లా పద్మశాలి సంఘం ప్రతినిధులు తులసి విష్ణువర్ధన్, పెంటి రవి, సురుకుట్ల విజయ్, రాపెల్లి రాజు, ఎల్ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో చేనేత సహకార సంఘం ఎలక్షన్స్ డాక్టర్ గారి ప్యానల్, యాదగిరి అన్నయ్య, హనుమాన్ల అన్నయ్య గారి సారథ్యంలో మరి చేనేత మెంబర్స్, గౌరవ మెంబర్స్ అందరూ కూడా అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించినందుకు మేము చేనేత సహకార సంఘం పక్షాన, జిల్లా సంఘం పక్షాన, పద్మశాలి హాస్టల్ పక్షాన హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా చేనేత పరిశ్రమ కావచ్చు, మేము ఎలక్షన్లా నిలబడ్డప్పుడు ఏవైతే చేస్తామని చెప్పేసి మేము మాట్లాడామో మా నాయకులు కానీ మా కమిటీ వాళ్ళ మెంబర్స్ మేము ఏదైతే డైరెక్టర్గా పోటీ చేయడానికి నామినేషన్ వేసినప్పుడు, మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, సమావేశాలలో పాల్గొన్నప్పుడు మేము ఏవైతే మాట్లాడామో ఆ మాటలకు కట్టుబడి ఖచ్చితంగా మేము ఆ మాటలను పాటిస్తూ ఆ దిశగా మేము అడుగులేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. వేల్పూర్ మండల బీజేపీ అధ్యక్షులు బెల్దారి నవీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అధ్యక్షులు బేల్దారి నవీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆప్ పార్టీ అనే దేశద్రోహ పార్టీలు కలిసి ఢిల్లీలోని అన్ని వీధుల్లో అల్లర్లు సృష్టించారని భావించి 2 రోజుల క్రితం సీజేపీ అనే దేశద్రోహ పార్టీతో కలిసి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ జరిపారని, బీజేపీపై బురద చల్లాలని భావించి విద్యార్థులను కాకుండా రోహింగ్యాలను, దేశద్రోహులను గుమిగూర్చి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల దీక్ష అని దొంగ నాటకమాడి భారతీయ జనతా పార్టీ పైన, నరేంద్ర మోడీ పైన బురద చల్లి భారతదేశ ఖ్యాతిని ప్రపంచంలో చిన్నగా చేయాలని ప్రయత్నించడం చాలా అమానుషమని, దాన్ని తిప్పుకొడుతూ అక్కడ ఉన్న వాళ్ళంతా విద్యార్థులు కాదని దేశద్రోహులేనని గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లాబిశెట్టి భానుచందర్, జల్లా ప్రవీణ్, కొట్టాల శ్రీనివాస్, బద్దం రాజారెడ్డి, తీగల మోహన్, బాస గంగాధర్, కృష్ణారెడ్డి, పొరుమల్ రాజేందర్, పన్నాల, ఏలేటి రాజేందర్, అడ్వాల శ్రీను, నీలేందర్, అంకం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని గ్రామాల్లో వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో గ్రామ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, SHG మెంబర్స్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా మోతే గ్రామ పంచాయతీలో ఎంపీడీఓ బాలకిషన్ పాల్గొని ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన మొక్కలను ప్రతి ఒక్కరూ కాపాడాలని వారికి సూచనలు చేశారు. ఒక్కొక్కరికి 5 మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోతే గ్రామ సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి, వేల్పూర్ సర్పంచ్ మొండి అశోక్, రామన్నపేట సర్పంచ్ బేల్దారి నవీన్, ఆక్లూరు సర్పంచ్ జిన్నార్ జనార్దన్, కొత్తపల్లి సర్పంచ్ విజయ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్లు ఉపాధి హామీ APO అశోక్, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో సంబంధం లేకుండా అమలు చేయాలని ఐద్వా జిల్లా కమిటీ వామపక్ష మహిళా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమలు చేయాలని, సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు పార్లమెంట్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్య బలోపేతం అత్యంత అవసరమని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించినప్పటికీ డీలిమిటేషన్తో ముడిపెట్టే ప్రక్రియ పూర్తయిన తర్వాతే అమలు చేస్తామని చెప్పడం మహిళలకు అన్యాయం చేయడం అవుతుందన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ అమలుతో మహిళలు సమర్థవంతమైన నాయకత్వాన్ని నిరూపించుకున్నారని, అదేవిధంగా పార్లమెంట్ శాసనసభలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ తక్షణమే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని వామపక్ష మహిళా సంఘాలు డిమాండ్ చేశారు. లేదంటే 33% మహిళా రిజర్వేషన్ అమలు జరిపేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. బాన్స్వాడ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో ANM ఆశా వర్కర్ల ద్వారా NCD సర్వే నిర్వహిస్తున్నారు. NCD అనగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ఒక వ్యక్తి నుండి మరొకరికి సంక్రమించని వ్యాధులు, BP, షుగర్, క్యాన్సర్ లాంటి వాటిపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామసభలో తీర్మానం చేసి ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించిన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రభుత్వ బడిని బలోపేతం చేస్తున్న తమపై ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కుట్రలు చేస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ మేరకు తాడ్వాయి మండల సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎదుట నిరసన చేపట్టారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఎల్హంకలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సబ్సిడరీ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న సైనికులకు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై గుంజిల అంతర్జాతీయ ప్రచారకులు అందజీవన్ రావు కార్యశాల నిర్వహించారు. సూపర్ బ్రెయిన్ యోగా వల్ల మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయని తెలిపారు. చక్రధర్ నగర్ తాండాలోని డైట్ కాలేజీలో ఈరోజు మన ఊరు మన భద్రతలో భాగంగా సైబర్ అఫెన్సెస్, డ్రగ్స్ నివారణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. సిపి నిజామాబాద్ ఆదేశాల మేరకు డ్రగ్స్ గురించి డాగ్ స్క్వాడ్ ద్వారా డైట్ కాలేజీ పరిసర ప్రాంతాలన్నీ తనిఖీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు. జూన్ 1 నుంచి జూలై 22 వరకు సగటున 32.9% నమోదు. ఇప్పటికీ భారీ వర్షం లేక అన్నదాతల ఆందోళన. తెలంగాణలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో జాతీయ రహదారుల అభివృద్ధికి, బ్లాక్ స్పాట్ల నివారణకు నిధులు. దేశభక్తి, కార్మిక సంక్షేమమే BMS ధ్యేయం. భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. లండన్ బ్రిటిష్ పార్లమెంట్లో లార్డ్ ఎంపీగా ఎన్నికైన ఉదయ్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల. BRS NRI గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల. లార్డ్ ఎంపీగా హోదా దక్కించుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణమని వెల్లడి. భారీ నష్టాలు ఎదుర్కొంటున్న దేశీయ ఈక్విటీ మార్కెట్లు. ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనత ప్రభావం అంటున్న విశ్లేషకులు. విజయ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఘనంగా పట్టాభిషేక మహోత్సవం. హాజరైన విద్యార్థులను అభినందించిన VREC చైర్మన్ K. నరేందర్ రెడ్డి.
ఐఎంఏ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ బ్రెయిన్ దినోత్సవం. మెదడు ఆరోగ్యం, నాడీ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించిన ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకుల. బోధన్ పట్టణంలోని శ్రీ దక్షిణాముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా ముగిసిన 72 గంటల అఖండ రుద్రాభిషేకం. పెద్ద ఎత్తున హాజరై దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.